పిల్ల నువ్వు లేని జీవితం ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మెగా అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం. అల్లు అరవింద్ గారి సమర్పణలో గీతా ఆర్ట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బన్నీ వాసు గారు అండ్ శ్రీ హర్షిత్ నిర్మాతలుగా రవికుమార్ చౌదరి గారి దర్శకత్వంలో అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మెగా మేనల్లుడు సాయి ధర్మతేజ్ హీరోగా అండ్ ఆర్ బ్యూటిఫుల్ రెజీనా కసాండ్రా హీరోయిన్ గా మన ముందుకు రాబోతున్నటువంటి పిల్ల నువ్వు లేని జీవితం ఆడియో లాంచ్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సాదర స్వాగతం. మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడు అత్తకి యముడు, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అత్తకి వినయంతో అల్లుడు, మరి ఇప్పుడు సాయి ధర్మతేజ్ మెగా మేనల్లుడు. సినిమా తర్వాత చూద్దాము ఎలాంటి అల్లుడు అవుతాడో. ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి నిర్మాతలు ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానించాలనుకుంటున్నాము. ఒకరు 100% లవ్ సినిమాని మనకు అందించినటువంటి నిర్మాత శ్రీ బన్నీ వాసు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే శ్రీ హర్షిత్ గారు ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నటువంటి శ్రీ హర్షిత్ ని ద యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ కి గట్టిగా ఒకసారి చప్పట్లతో. ముందు ఏ ఇంట్లో శుభకార్యం స్టార్ట్ చేసినా కూడా జనరల్గా మనం గణపతి దేవుడికి పూజ చేస్తాం. అలాగే మా గీతార్ట్స్ కానీ ఒక గీతార్ట్స్లో శుభకార్యం స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మేము గుర్తు తెచ్చుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గారిని. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడుండి ఇలా మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, అరవింద్ గారు కానీ ఎవరో అయినా సరే మాకందరికీ ఒక చిన్న మూలం కానీ బేసం కానీ ఏదంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే ఆయన చెట్టు నీడలోనే ఇంతమంది బతుకుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గీతా ఆర్ట్స్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు కానీ మేము కానీ అందరం కూడా ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఒక తేజు హీరో కింద వస్తున్నాడు అంటే వీళ్ళకి ఏముంది, వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, అరవింద్ గారు ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. నేను మీలాగే ఫస్ట్ అనుకున్నా, అంటే తేజు ఏంటి లాంచింగ్ చాలా ఈజీ కదా అనుకున్నాను. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు అంటే మాకు ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుండి కూడా మేము పడిన కష్టాలు, అంటే ఏది మా చేతుల్లో లేని ఎంత ప్రభావితం చేస్తాయనేది మాత్రం నేను బాగా లెసన్ నేర్చుకున్నాను. అంటే ఒక 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి మాత్రం నేను సంపాదించానని మాత్రం చెప్పగలను. ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్పాలి ఈ సినిమాది. శ్రీహరి గారు అంటే ఆయన పోర్షన్ 80% ఆఫ్ ది ఆయన పోర్షన్ షూట్ చేశాక సడన్గా ఒకరోజు ఎడిటింగ్ రూమ్లోనుగా ఫోన్ వచ్చింది, ఆయన చనిపోయారని చెప్పి. అప్పటికి సినిమా ఇంచుమించు ఒక 65 to 70% మొత్తం అయిపోయింది. నాకు ఏం చేయాలనేది బ్లాంక్ అయిపోయాను. బ్లాంక్ అయిపోయి జస్ట్ అలాగా ఇంక ఈవినింగ్ వరకు ఎవరితో మాట్లాడకుండా ఈవినింగ్ ఫస్ట్ కాల్ అరవింద్ గారికి చేశాను. చేయడం కూడా కదా, ఆయన గీతార్ట్స్ దగ్గర ఉన్నారు, నేను వెళ్ళాను. ఏం ఎక్స్ప్రెషన్ ఏమి ఇవ్వాలో కూడా తెలియదు. ఆయన జస్ట్ ఇలా నవ్వి దగ్గర తీసుకున్నారు. సరే ఆయన పోయారు, బాధగా ఉంది, వెళ్ళాము. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి చూడు, ముందు నెక్స్ట్ ఏంటి ఆప్షన్ అని చాలా సింపుల్గా లైట్గా అంత పెద్ద ప్రాబ్లాన్ని తీసి ఆయన పక్కన పెట్టారు. సరే ఈయన ఇలా ఉన్నారు కదా అని చెప్పి దిల్రాజు గారి ఆఫీస్కి వెళ్ళా. ఆయన నీట్గా కూర్చొని రాసుకుంటున్నాడు. ఆయన ఏదో పెన్ను ఏంటి అంటే, సార్ ఇలా ఉంది కదా ఏం చేయాలి, ఏముంది నెక్స్ట్ ఆప్షన్ ఏముంది చూడండి అంటే. వీళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు అనిపించింది అన్నమాట, ఎంత కష్టాన్నన్నా సరే ఫస్ట్ మనం తీసుకుంటే మనం గెలవగలం అని చెప్పి. అదే స్ఫూర్తి నాకు నెక్స్ట్ 1.5 year నడిపించింది. అండ్ నిజంగా ఆ రోజు నేను ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో నేను మర్చిపోలేంది. అండ్ నిజంగా థ్యాంక్ఫుల్ టు ఇలాంటి ఇద్దరు గురువులు నాకు దొరకడం అనేది నిజంగా నా అదృష్టం. చాలామంది అంటారు అరవింద్ గారి శిష్యుడు, అరవింద్ గారి శిష్యుడు అని. నిజంగా ఈరోజు నేను అరవింద్ గారి శిష్యుడు అనుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే లైఫ్లో నేను ఆయన దగ్గర నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాను. అలాగే నా ఈ ప్రయాణంలో హెల్ప్ చేసిన దిల్రాజు గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి, ఎవ్రీబడి ఈ ప్రయాణంలో నాకు కూడా ఉన్న నా డైరెక్టర్స్ చాలామంది ఫ్రెండ్స్ అందరికీ కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. పిల్ల నువ్వు లేని జీవితం, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం అండ్ me standing here is only because of my chicha Rachicha and my uncle Lakshman Garu and Siri Chicha. Without them I couldn't have made it here. I'm really grateful to them for just giving me an opportunity to work for Pilla Nuvu Leni Jeevitam, and I must thank my mother and my father. Because of them I could have made it here. 2004 లో మా బాబాయ్ బన్నన్నకి ఆర్య అనే సినిమా ఇచ్చారు. ఆ ఆర్య అనే సినిమా బన్నన్న కెరియర్కి ఒక రైట్ ప్లాట్ఫామ్ అయింది. అండ్ ఆఫ్టర్ 10 years ఐ హోప్
this Pilla Nulen Jeevitam gives me a right platform to the industry so that I can become successful. Now I would like to also talk about my director, Ravi Kumar Chaudhary garu. Sir, thank you very much, sir, for working with us and teaching me many things about the industry, sir. Like Chiranjeevi garu last time oka audio function lo chepparu, Yavadu audio function lo, if you think or you believe in yourself, things will get back to you, and it is happening to me right now. I think it's a great statement what he has given. And now coming also to my hero, Tej. Tej is a really good friend to me. He's my best buddy. Tej and Naveen. These two people were with me through the film and helped me out understanding film, how to do, and I'll be grateful to them, and I'll be looking forward to work with them also in future. And then my film dialogue writer, Ratnangar. Manchi dialogues ichar, sir. Definitely people would enjoy that in the theatrical trailer, sir. And my editor, Gautam Raj garu. My babai first film kuda ayane, na film kuda ayane malli. Too many things are happening. I wish luck follows and give me a success. Thank you very much. ఏంటిది, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ హ్యాపెనింగ్? అరే గీతా ఆర్ట్స్ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పెద్ద బ్యానర్లు అని చెప్పి ఆడియో ఫంక్షన్ ఒప్పుకుంటే ఫంక్షన్ ఆపేస్తానంటారేంటి? ఎవరమ్మా? ఎవరు? అరవింద్ గారు, నేను ఇక్కడే ఉన్నాను. ఎవరు? అరవింద్ గారు గూండాలు దాదాలండి, అక్కడ ఫంక్షన్ ఆపేస్తానంటున్నారు. ఇక్కడ ఇండస్ట్రీలో నాకు రాజు కన్నా పెద్ద రౌడీలు ఎవరు లేరే? ఎవరమ్మా? అమ్మా సుమా, నువ్వు వచ్చాయమ్మా. వాళ్ళు చాలా పెద్ద రౌడీలు, నువ్వు వచ్చేసి వచ్చేయి. కరెక్ట్ కాదు, నువ్వు వచ్చేసి సుమా. ఎవరు అనుకున్నావు? ఇక్కడ చాలా పెద్ద రౌడీలు వచ్చాయి. నువ్వు మైసమ్మ, పాత బస్తీ షేర్, చార్మినార్ చోర్, బంజారా హిల్స్ కేర్. అది హాస్పిటల్ దరిద్రుడే. అన్న గురించి గల్లీలో తెలియనోడు ఎవడో ఉండడు, ఎందుకంటే అన్న కూడా తెలియదు కాబట్టి. అన్న తెలియనోడు ఉండడు అంటానా? అదే కదా. ఈ మైసమ్మ పేట కాదురా, ఊరికి, రాష్ట్రానికి మైసమ్మ ద గ్రేట్. ఎంతసేపు సుమా, ఆలీ, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి వీళ్ళే చేయాలి యాంకరింగ్లు. బయట బోర్డు చూసే మనం వచ్చాం లోపలికి. ఇవాళ యాంకరింగ్ మనమే చేస్తాం. అంతే, మనమే చేస్తాం. అంతే. ఏం చేయాలి ఇప్పుడు? యాంకరింగ్ చేయాలి. అల్లు అరవింద్ సమర్పించు గీతా ఆర్ట్స్. వెరీ గుడ్. అమ్మయ్య, సూపర్ బ్యానర్. వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు. అవును. అబ్బాబాబా, ఏం కాంబినేషన్, అదిరిపోయింది. అంతే. అది కాదు కానీ అక్కడ ఇద్దరున్నారు చూడు. ఎక్కడ? బన్నీ, వాసు, హర్షిత్. ఎస్. వాళ్ళెవర్రా? రామ బాణాలు. అంటే అంటే అరవింద్ గారు రాంబాణం, బన్నీ వాసు. ఓహో. దిల్ రాజు గారు రాంబాణం, అసిత్. ఓహో. వాళ్ళ బాణాలు వేస్తే వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కూర్చేస్తారు. ఓహో. మరి టైటిల్ ఏంటి సినిమా? అక్కడ చూడు. పిల్ల నవ్వు లేని జీవితం. అన్నా, నవ్వు లేని జీవితం కాదు, నువ్వు లేని జీవితం. నేనా? నువ్వు లేని జీవితం అంటే పిల్ల నువ్వు లేని జీవితం అన్నమాట టైటిల్. పిల్ల నువ్వు లేని జీవితమా? ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయించండి తొందరగా. చేయించాలంట. గెస్ట్ అని పిల్లనా? గెస్ట్ పిలవాలా? మా శ్రీవాస్ అన్న. అందరికీ నమస్కారం అండి. ఈ ఆడియో ఫంక్షన్ యాంకరింగ్ ఎంత స్పెషల్గా ఉందో మీ గురించి కాదు, అంటే ఆర్గనైజ్ చేసిన వాళ్ళ గురించి. ఈ సినిమా కూడా అంత స్పెషల్గా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సో బన్నీ వాసు చాలా డెడికేటెడ్గా ఈ సినిమాకి పనిచేయటం నాకు తెలుసు. సో డైరెక్టర్ కానీ రవికుమార్ చౌదరి గారు అందరూ కూడా చాలా ప్యాషన్గా చేస్తున్నారు. దిల్ రాజు గారు టేస్ట్ ఏంటో, అరవింద్ గారి టేస్ట్ ఏంటో అందరికీ తెలుసు. సో 2 జనరేషన్స్ కలిసి తీస్తున్న సినిమా ఇది. సో డెఫినెట్గా అన్ని జనరేషన్స్కి నచ్చేలాగా ఈ సినిమా ఉంటుంది. సో ఈ సినిమాతో ఇండస్ట్రీకి వస్తున్న సాయి ధరమ్ తేజ్కి మా డైరెక్టర్స్ తరఫున వెల్కమ్ చెప్తున్నాం. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. సో మాకు మీలాంటి యంగ్ డైనమిక్ హీరోలు చాలా అవసరం. సో మీ అందరి కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటంటే ఎప్పుడు సుమాను వాళ్ళు వీళ్ళు యాంకరింగ్ చేసే రౌడీలు చేయకూడదా? మేము చేస్తాం. ఈ ఫంక్షన్ మొత్తం యాంకరింగ్ మేమే చేస్తాం. మీరు మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి సినిమా కష్టాలు ఎన్నుంటాయో అది ఈ సినిమాలో ఉన్నాయి కనుక ఈ సినిమా కష్టాలన్నీ మోసి
ఈ హీరోని పరిచయం చేయడానికి ఈ హీరో వెనకాల చిరంజీవి గారు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, రామ్ చరణ్ ఉండొచ్చు, అల్లు అర్జున్ ఉండొచ్చు, నాగబాబు ఉండొచ్చు. ఎంతమంది ఉన్నా కూడా మొదటి ఆట వరకే అందరం పనిచేస్తాం. ఆ తర్వాత అతని టాలెంట్ మీకు చెప్పుద్ది ఎలా ఉందని. కొంతమంది అంటే అతని గురించి చెప్పాలంటే ఇవాళ కొంచెం ఎక్కువ చెప్తే రిలీజ్ ముందు కొంచెం ఎక్కువైనట్టు అవుద్ది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఇతను ఈజ్ అ బార్న్ ఆర్టిస్ట్. మేము ఆర్టిస్టులుగా చాలామంది చూస్తాం. మా ఫ్యామిలీలో అతను ఒక హీరో మెటీరియల్ కింద చూసాం. అంటే రేపు మనకున్న ఈ నలుగురి హీరోలతో ఆ తర్వాత వచ్చి ఆ దీంట్లో నుంచోడానికి అతని దగ్గర అన్ని రకాల కళలు ఉన్నాయి. అది మీరు ఆ సినిమాలో చూస్తారు. ఈ సినిమా గురించి అంతకన్నా ఎక్కువ చెప్పకూడదు. కాకపోతే ఈ సినిమాలో నాకు ప్రతి నిత్యం తోడుగా నిలిచిన దిల్ రాజుకి కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాని ఒక ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్స్ వచ్చి ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. కానీ మేమిద్దరం కలిపి ఈ సినిమాని ఒక హీరోని అంటే ఆ హీరో మీద ఉన్న ప్రేమ కానీ, మా కుటుంబం మీద దిల్ రాజుకి ఉన్న ప్రేమ కానీ, వీటిలన్నిటినీ హలో బన్నీ రా స్టైలిష్ స్టార్ బన్నీకి స్వాగతం. పక్కకొనండి, నేనే చెప్తాను. హలో స్వాగతం మేం చెప్పాలి. డాన్స్ కి మారు పేరు బన్నీ. బన్నీ మేము ప్రొసీడ్ అవ్వచ్చమ్మా? ఎందుకంటే నాకు ఒక రకంగా డిస్టర్బ్ చేయలేదండి. నేను అల్లు అరవింద్గా ఉన్నవాడిని బన్నీ నాన్న అంటున్నారు ఈ మధ్య. అందుకని నాకు ఒక రకంగా డిస్టర్బ్ చేయట్లేదు బాబు నువ్వు. వెల్కమ్ టు యూ. తండ్రికి అంతకంటే ఎక్కువేం కావాలి సార్? హీరోయిన్ అంతకుముందే నా సినిమాల్లో పనిచేసిన హీరోయిన్, గొప్ప జాతకం ఉంది ఆ అమ్మాయికి. విజయశాంతి అంత పైకి వస్తుంది. ఆ అమ్మాయిని చూస్తే విజయశాంతి పోలికలు ఉన్నాయి. చిరంజీవి గారు వచ్చారు, ఇంకా తర్వాత నేను మాట్లాపేస్తాను బాబు. మెగాస్టార్ 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 చిరంజీవి గారికి వెల్కమ్ సార్, స్వాగతం. దర్శకుడు పాపం నేను దిల్ రాజు పెట్టిన కష్టాలన్నీ పడి ఈ సినిమాని చాలా బాగా తీసిపెట్టాడు మాకు. ఎక్కడా డైరెక్టర్ హలో రవి, ఇక్కడ ఉన్నాం. థ్యాంక్ యూ రవి. అండ్ టుడే ఈస్ ది మ్యూజిక్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ డే. వెర్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్? విష్ హలో, ఇట్స్ యువర్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గ్రేట్ మ్యూజిక్ దట్ యు హావ్ గివెన్. And I hand over it to Dil Raju to speak. పిల్ల నువ్వు లేని జీవితం సినిమా జరుగుతున్నప్పుడు పిల్ల నువ్వు లేని జీవితం టైటిల్ నేను త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ సంధ్యా థియేటర్ క్రాస్ రోడ్ సినిమాకి వెళ్తున్నాము. సో దేవి సడన్గా నాకు చెప్పాడు, సార్ పిల్ల నువ్వు లేని జీవితం టైటిల్ రిజిస్టర్ చేయండి అని. సో ఇమీడియట్లీ టైటిల్ రిజిస్టర్ చేశాను. చేశాక ఈ స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిపోయాక దేవికి ఫోన్ చేసి నువ్వు రిజిస్టర్ చేయమన్నావు, టైటిల్ వాడుకుంటున్నామని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టైటిల్ దీనికి కావాలి అని. సో ఈ టైటిలే కాదు, యాక్చువల్గా సాంగ్ మొత్తం రీమిక్స్ చేసి పెట్టాలని నాకు చాలా కోరిక ఉండే. సో రీసెంట్లీగానే వచ్చింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సినిమాకు తేజుకి కానీ బన్నీకి కానీ వాడదామని అలా పెట్టాం. చిరంజీవి గారికి బిగినింగ్ డేస్లో పునాది రాళ్ళు సినిమా ఫస్ట్ సినిమా కావాల్సింది.
మన ఊరి పాండవులు సెకండ్ సినిమా కావాల్సింది, కానీ రిలీజ్లో మన ఊరి పాండవులు ముందొచ్చి తర్వాత పునాది రాళ్ళు వచ్చింది. సేమ్ చిరంజీవి గారి పోలికలతో 100% అలాగే ఉన్న తేజుకి కోయిన్సిడెంట్గా అలాగే జరుగుతుండడం నిజంగా దిస్ ఎ కోయిన్సిడెంట్. సేమ్ చిరంజీవి గారు మొన్న ఈ మధ్య అంటున్నాడు, నన్ను నేను చూసుకున్నట్టుంది ఆ తేజుని చూస్తుంటే అని. సో మేనమామ పోలికలు మేనల్లుడికి వస్తాయంటారు, అలాగే యాస్టిస్గా తేజు చిరంజీవి గారిలో ఉండడం నిజంగా తేజు. సో యువర్ వెరీ వెరీ లక్కీ, స్పెషల్. అంటే ఒక మెగాస్టార్ గారు వేసిన ఒక విత్తనంలో ఒక పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్లో ముగ్గురు 3 స్థానాల్లో ఉన్నారు. ఈ సినిమా విషయానికి వస్తే రవికుమార్ చౌదరి డైరెక్టర్. ఇది కొత్తగా తీసాము, చాలా కొత్తగా ఉంటుంది అని చెప్పే కంటే ఈ సినిమాలో ఒక కొత్తదనం ఉంది, అదే స్క్రీన్ ప్లే. 2.5 గంటలు ప్రేక్షకుల్ని నవ్విస్తూ టెన్షన్ పెడుతూ ఏమవుతుంది అనే ఒక లవ్ స్టోరీలో రన్ అయ్యే ఒక డిఫరెంట్ ఫిలిం పిల్ల నువ్వులేని జీవితం. ఇది మా అందరికంటే నెక్స్ట్ అరవింద్ గారికి, నాకంటే వాసుకి, హర్షిత్కి, ప్రొడ్యూసర్స్గా వాళ్ళకు ఒక సక్సెస్ఫుల్ ఫిలిం అవుతుంది. తేజు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న ఇంకొక స్టార్ అని ప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఎదురుగా ఉన్న మా మెగాస్టార్ చిరంజీవి గారికి, మెగా ఫ్యాన్స్కి, ఐ లవ్ మెగా ఫ్యాన్స్. ఎందుకంటే నేను కూడా మెగా ఫ్యాన్నే. చిరంజీవి గారిని చూడాలి అని చెప్పి ఇండస్ట్రీకి వచ్చాను. ఆయన ముందు నిలబడ్డానంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఐ లవ్ యూ సార్. నేను ఈ స్టేజ్ మీద రావడానికి 3 జనరేషన్లు నాకు హెల్ప్ అయినాయండి. ఒకటి పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు. ఆయన మీద ఒక వ్యాసం రాశాను, అది హాసం పత్రికలో ప్రచురితమైంది. దానికి ఒక 250 రూపాయలు చెక్ ఇచ్చాం, మీరు హైదరాబాద్ రండి అని చెప్తే ఆ చెక్కు తీసుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. ఇప్పటికీ ఆ చెక్కును బ్యాంకులో వేయలేదు, నా దగ్గరే పర్మనెంట్గా జాగ్రత్తగా పెట్టుకున్నాను. అది ఆయన వల్ల హైదరాబాద్కి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాను. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళ మనవడు స్టైలిష్ స్టార్ బన్నీ గారు, ఆయనకు ఒక కథ చెప్తే ఈ కథ ఏదో బాగుందని చెప్పి బన్నీ వాసు గారిని పిలిచి ఈ కుర్రోడు ఏదో ఉపయోగపడతాడు చూడండి అని చెప్తే పిల్లా నువ్వు లేని జీవితానికి డైలాగ్ రైటర్ నేను. సో ఒక మనవడుగా ఆయన నాకు హెల్ప్ చేశారు. అట్ ది సేమ్ టైం కొడుకు అల్లు అరవింద్ గారు నాకు చాలా డబ్బులు ఇచ్చారు. బయట కూడా కారు మీరు ఇచ్చిన డబ్బుతో కొనుక్కున్నాను సార్. మీ ముగ్గురు జనరేషన్ వల్ల నా లైఫ్ సెటిల్ అయిపోయింది సార్. థ్యాంక్స్ టు రాజు గారు అండ్ అరవింద్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పిల్ల నువ్వు లేని జీవితం, డెఫినెట్లీ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్ హిట్. ఎందుకు అంటే ముఖ్యంగా ఇద్దరు హెమాహిమీలైన అగ్ర నిర్మాతలు అరవింద్ గారు, రాజు గారు దీని వెనక ఉండటం అంటే ఫ్రమ్ టాప్ టు టో సినిమా ఎక్కడి నుంచి మొదలుపెట్టి అది థియేటర్లో రిలీజ్ అయ్యేంత వరకు కావాల్సినటువంటి అన్ని హంగులు ఆ నుంచి రా వరకు క్షుణ్ణంగా తెలిసిన పెద్ద నిర్మాతలు వాళ్ళిద్దరూ ఈ సినిమా వెనకుండటం అనేది డెఫినెట్గా దీనికి మంచి క్రెడిబిలిటీ. అలాగే యంగ్ అండ్ ఎంథూజియాస్టిక్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు గారు, అలాగే రాజు వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి, వాళ్ళు ఇద్దరు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో వాళ్ళ మాటల్లోనే తెలిసింది ఇందాక. సో దాని తర్వాత దర్శకుడు మా రవికుమార్ చౌదరి, నా సినిమా యజ్ఞాన్ని సక్సెస్ చేసిన గొప్ప డైరెక్టర్, మంచి క్రియేటివిటీ ఉన్నాడు, ఒక డైరెక్టర్గా కావాల్సినటువంటి అన్ని తెలివితేటలు ఉన్నాడు. డెఫినెట్గా తన కొలీగ్ వినాయక్ అంతటి మంచి పేరు ఈ సినిమా సక్సెస్ తోటి తెచ్చుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సాయిధరం తేజను చూసినప్పుడు ఇందాక మన రాజుగారు చెప్పినట్టు మెగాస్టార్ చిరంజీవి గారిని చూసినట్టే ఫీల్ అయ్యాను. ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరూ సక్సెస్ఫుల్ హీరోలు అయినట్టే ఈ కుర్రాడు కూడా అదే సక్సెస్ కావాలి, పెద్ద హీరో అయ్యే లక్షణాలన్నీ ఉన్నాయి, అవుతాడు కూడా.
ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ. All I would like to say is very, very positive energy as we gather here to launch the audio of Pillanu Leni Jeevitham in the presence of respected megastar Chiranjeevi Garu and two very experienced producers, Allu Arvind Garu and Dil Raju Garu, and I think it's an example for all of us. The way they focused on the film, they never lost track of what they were doing. There were many ups and downs, but they kept going, and they did not bring the film on to release till they were completely satisfied. And congratulations to the director, Ravi Kumar Chaudhary Garu, and Anup Rubens. Looking forward to a lot of pulsating music from you. I wish Harshit the very best on his maiden venture as a producer, and Baniwas has always been a pillar of strength for this entire team here. And thank you very much for calling me here. And a very, very big congratulations to Dharam Tej, even as he sees his first film unfold. Congratulations. మా మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో హీరో వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తేజు ఎట్లా ఉన్నాడంటే ఖైదీ సినిమాలో మెగాస్టార్ గారిలా ఉన్నాడు. ఈయన కూడా ఈ తేజు కూడా పెద్ద స్టార్ అవుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లాను లేని జీవితం ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. నాకు కూడా అక్కడికి వచ్చి వేదిక మీద ఉండాలని అందరితో పాటు మీ అందరినీ చూడాలని ఉంది. బట్ డీటెయిల్గా చెప్పను కానీ బ్యాక్ పెయిన్ వల్ల రాలేకపోతున్నాను. కంగ్రాచులేషన్స్ టు అనూప్ అండ్ ద హోల్ టీమ్ ఫర్ ద హార్డ్ వర్క్. మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులకి, నా అభిమానులకి అందరికీ కూడా ఇది ఒక మంచి ఎంటర్టైనర్ లవ్ స్టోరీ విత్ యాక్షన్. అంటే ఒక బిగినర్కి ఎలా ఉండాలో అలా ఉంది ప్రతి ఫ్రేము, ప్రతి షాటు. మీరు అందరూ ఆదరిస్తారన్న నమ్మకంతో వన్స్ అగైన్ ఐఎమ్ సారీ ఐ కుడ్ నాట్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం సార్. ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ చిరంజీవి గారికి నమస్కారం సార్. అలాగే మెగాభద్ర నాగబాబు గారికి, వచ్చిన ఆహుతులందరికీ నమస్కారం. యజ్ఞం సినిమాతో దర్శకుడుగా నాకు పునర్జన్మనిచ్చారు శ్రీ పోకూరు బాబురావు గారు. పిల్లా నువ్వు లేని జీవితంతో దర్శకుడుగా నాకు మరో జన్మనే పోతున్నారు శ్రీ అల్లు అరవింద్ గారు, శ్రీ దిల్ రాజు గారు. మై బ్రదర్స్ బన్నీవాస్ గారు అండ్ హర్షిత్. చాలా ఒక్క బ్యానర్లోనే సినిమా చేస్తే చాలా అనుకుంటారు. దిల్ రాజు గారి బ్యానర్లో కానీ అరవింద్ గారి బ్యానర్లో చేస్తేనే డైరెక్ట్గా చాలా ఏదో ఎత్తికిపోయినట్టు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. బట్ నా అదృష్టం ఇద్దరు లెజెండరీ ప్రొడ్యూసర్స్ నాకు అవకాశం ఇచ్చారు సార్. శాయశక్తిలా కష్టపడ్డాను, ఇంకా రీ రికార్డింగ్ ఉంది, చివరిదాకా ఇలాగే కష్టపడతానని చెప్తున్నాను. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అండ్ శ్రీ రామ్ చరణ్ గారు మెగా పవర్ స్టార్. ఆ తర్వాత మై హీరో సాయి ధరమ్ తేజ్. ఏ స్టార్ ఉందాం? నేను ఫిక్స్ అయ్యాను, బట్ తను వద్దన్నాడు. నేను చెప్తాను ఏ స్టార్ అవ్వబోతున్నావు అంటే వద్దన్నాడు, కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ నా మనసులో ఉన్న మాట నిజమే తీరుతుంది. నాలుక మీద మచ్చలు కూడా నిజుకోవాలి. ఒక మంచి సిచ్యువేషన్ దొరికినప్పుడు అక్కడ సాంగ్ పెట్టానండి. సాంగ్లో ఎమోషన్ బాగుండాలి, ఫైట్ ఉండాలని. కొత్తగా ఫైట్లో కొరియోగ్రఫీ మిక్స్ చేసినందుకు చాలా చాలా కష్టపడ్డారు. నేను ఏమనుకున్నానో దాన్ని నిండుగా 100% నాకు ఇచ్చారు విజయ్ గారు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా పెద్దన్నయ్య చిరంజీవి గారికి పాదాభివందనం ప్లీజ్. ఎందుకంటే ఒక ఫైటర్ లైఫ్ నుంచి నేను అన్నయ్యతో నేను ఎక్కువ జర్నీ చేస్తున్నాను. అక్కడి నుంచి పెరిగిన వ్యక్తి. అలాగే గీతా పెద్ద ఆయన అటు గురుగారు అంటూ ఉంటాం. అయ్యా నమస్తే మీకు కూడా. అలాగే వెంకటేశ్వర ఆర్ట్స్ దిల్ రాజు గారి బ్యానరు. ఇదే సంవత్సరం నుంచి పెరిగినోండి నేను కూడా. ఈ గీతా ఆర్ట్స్ బ్యానరు పెద్దన్నయ్య, అలాగే చిన్నయ్య కూడా నాగబాబు గారు ఉన్నారు. ఇంకొక అన్నయ్య ఉన్నారు, రాలేదు, వస్తారని తప్పకుండా ప్లీజ్. తప్పకుండా ఈ ఫ్యామిలీకి నేను అక్కడి నుంచి ఎదిగాను కాబట్టి ఈ ఒక్క అవకాశం నాకు కల్పించిన, ఇది బాబుది 2వ సినిమా అవ్వచ్చు, ఇది ఫస్ట్ సినిమాగా వస్తుంది కాబట్టి ఈ ఫస్ట్ సినిమా చేసే అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా దాసరి శివేంద్ర కెమెరామెన్, ఎడిటర్ గౌతమ్ రాజు గారు, ఆర్ట్ డైరెక్టర్ రమణ, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీ. నెక్స్ట్ మై ఓన్ బ్రదర్, నాతో గ్రౌండ్లో ఉండి లొకేషన్లో అడుగడుగు నా వెంటనే ఉన్న మై బన్నీవాస్ అండ్ హర్షిత్, ఇద్దరు స్వీట్ రోజెస్కి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఎవరన్నా టెక్నీషియన్స్ మర్చిపోతే సమయభావం వల్ల దయచేసి ఏమనుకోవద్దండి. ఆల్ మై క్రూ, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్యయ్య గారు, టోటల్గా అందరండి, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి, డ్రైవర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉంది ఈ ఫిలిం వర్క్ చేయడం. బికాస్
రెండు పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ లైక్ దిల్ రాజు గారు అండ్ అల్లు అరవింద్ సార్ వాళ్ళకి వర్క్ చేయడం చాలా ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. అండ్ బన్నీ గారు అండ్ హర్షిత్ సపోర్ట్ చాలా వెరీ సపోర్టివ్, దే ఆర్ వెరీ సపోర్టివ్ అండ్ థ్యాంక్ యూ బన్నీ గారు, హర్షిత్ అండ్ మై డైరెక్టర్ రవి గారు అండ్ ఆల్ ద మెంబర్స్, ఆల్ ద క్రూ. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. అండ్ ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తేజు, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ఆల్ ది బెస్ట్ టోటల్ టీమ్ అండ్ తేజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు అనూప్ ఫర్ హిస్, ఎందుకంటే వరుసగా సక్సెస్లు కొట్టడం చాలా కష్టం. సో అనూప్ ఈస్ డూయింగ్ ఇట్. ఆల్ ద బెస్ట్ అనూప్. అండ్ రవికుమార్ చౌదరి గారికి ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ ముఖ్యంగా బన్నీ వాస్ ఆర్ బ్రిలియంట్ ప్రొడ్యూసర్. అండ్ హర్షిత్, ఎందుకంటే ఒక గీతా ఆర్ట్స్ అని పేరుండి పైన అరవింద్ గారి పేరుండి కింద బన్నీ వాస్ పేరు రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అరవింద్ గారు సాధారణంగా ఏది అంత ఈజీగా ఇవ్వరు. సో డెఫినెట్గా ఐ థింక్ దట్ ఈస్ వాసస్ క్రెడిట్. సో అండ్ అండ్ కమింగ్ టు తేజు, తేజు నాకు ఇప్పుడు కాదు 7 years కింద తను హీరో అవుతాడా లేదా అని దగ్గర నుంచి తెలుసు, లైక్ మై బ్రదర్. అంటే తేజు ఎంత మారాడంటే 7 yearsలో, అంటే 120 kgs నుంచి 6 pack రావడం కాదు. బట్ ఇన్ దిస్ 5 years తను ఏంటో నేను దగ్గర నుంచి చూశాను. అంటే ఆ సహనం నిజంగా అది అంతా ఇంత కాదు. హిస్ బికమ్ మోర్ మెచ్యూర్డ్ పర్సన్. అంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ రెడీ ఉండి నవంబర్లో ఇంకో సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోయి దాని తర్వాత ఇంకో సినిమా కూడా తను రెడీగా ఉన్నాడంటే వీ కెన్ టెల్ వాట్ హోప్స్ ఇండస్ట్రీ హ్యాస్ ఆన్ తేజు. తేజు, you're here to stay and I know you're here to rock. You're definitely gonna rock. Waiting for you. Thank you very much. తమ్ముళ్ళని ఎలా చూసుకోవాలి, చెల్లెల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇదంతా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నేర్చుకోవాలి అందరూ. ఆయనతో గడిపిన ప్రతి క్షణం ఆయన నుంచి ఏదో నేర్చుకుంటూ ఉన్నాను నేను. థ్యాంక్ యూ అన్నయ్య. అలాగే తేజు, ఆయన పిల్లలందరూ కూడా ఆయన సొంత పిల్లల్లా పెరిగారు. అందుకే ఆయనలో ఉన్న క్రమశిక్షణని ఎవరిని చూసినా చిరంజీవి గారి కట్సే కనిపిస్తాయి. వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చిరంజీవి గారు చేసినట్టు కనిపిస్తాయి. తేజు, నేను చూస్తుంటే కొత్త హీరోని చూసినట్లేదు, ఏదో అలవాటు పడిపోయిన హీరోని చూసినట్టే ఉంది, ఆల్రెడీ ప్రూవ్ అయిపోయినట్టు. చాలా మంచి డాన్సర్ తేజు. నేను చాలాసార్లు చూశాను. చాలా పెద్ద హీరో అవ్వాలని అవుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా డైరెక్టర్ రవికుమార్ చౌదరి నాతో పాటు సాగర్ గారి దగ్గర పనిచేశాడు అసోసియేట్గా. చాలా మంచి క్రియేటర్ తను. అలాగే కాలేజీలో చదువుతున్నప్పుడు కానీ తన పార్టిసిపేషన్ అంతా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమాతో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. పిల్లా నువ్వు లేని జీవితం ఆడియో ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా పెద్ద మావయ్యకి, నాబాబు మావయ్యకి, బన్నీకి, చరణ్కి, అలాగే ఇతర ఆత్మీయులకి, పెద్దలకి, మీడియా వారికి అండ్ మా ప్రియమైన అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మా ప్రొడ్యూసర్స్ అరవింద్ గారు అండ్ అరవింద్ మామ అండ్ దిల్ రాజు గారు పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఆయన దిల్ రాజు మామ అని పిలుస్తాను. సో అరవింద్ గారు వచ్చేసి రామ్ చరణ్ మగధీర సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు. అలాగే దిల్ రాజు గారు బన్నీ 2వ సినిమా ఆర్య తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అలాంటి ఇద్దరు ప్రొడ్యూసర్స్ కలిసి 2వ సినిమా చేస్తున్నారంటే నాకు దానికి మించిన అదృష్టం నేను చెప్పలేనండి. అది సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు నా ఆడిషన్ చూసి, సార్ ఈ అబ్బాయితో నేను సినిమా చేస్తానని చెప్పి రాజుగారితో చెప్పి నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారండి. మీ ముందర ఇలా నిలబడి ఇలాగ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మా డైరెక్టర్ గారు నాకు మంచి కథనిచ్చారు. అండ్ డెఫినెట్గా మీ అందరినీ ఒక డిఫరెంట్ తీసుకెళ్ళిపోతారండి, ఒక డిఫరెంట్ జానర్లో, ఒక డిఫరెంట్ వరల్డ్లోకి. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇవి సినిమా గురించి చెప్పాలంటే మళ్ళీ అనూపన్న గురించి చెప్పాలి. అనూపన్న, నేను పవర్ స్టార్ గురించి తప్పకుండా మాట్లాడతాను. సో అనూపన్న, నేను మిమ్మల్ని జై సినిమా నుంచి నేను మీ మ్యూజిక్ ఫాలో అవుతున్నాను. మీరు మెలడీస్ ఎంత బాగా ఇస్తారో నాకు తెలుసు. అండ్ ఇష్క్ సినిమా తర్వాత ఐ బికమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అసలు ఐ లవ్ యువర్ మ్యూజిక్. అండ్ మీరు నా సినిమా చేస్తారని తెలిసిన వెంటనే
నాకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనుపన్న ఫర్ గివింగ్ సచ్ లవ్లీ మ్యూజిక్. ఆ తర్వాత మా సినిమాలో పనిచేసిన కెమెరామెన్ శివ గారు, శివ అన్న, యా, సో అన్న డైరెక్టర్ గారికి ఎలాగైతే కావాలో అలాగే దాన్ని ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేశారు ఆ స్క్రీన్ మీదకి. మీకు చూసారు కదా థియేటర్కల్ ట్రైలర్ ఎంత బాగా వచ్చిందో. ఐ రియల్లీ థ్యాంక్ శివ అన్న ఫర్ ఇట్. పవర్ స్టార్ గురించి సరే ఒక చిన్న క్వశ్చన్ అండి. మీ అందరికీ గుండె చప్పుడు ఉంటుంది తెలుసు కదండి. ఆ గుండె చప్పుడు నాకు పెద్ద మావయ్య అండి. మీ అందరికీ మనస్సాక్షి అని ఉంటుంది కదా, నాకు మనస్సాక్షి లేదండి, పవన్ సాక్షి అని ఉందండి నాకు. అలాగే మీ అందరికీ సహనం, ఓర్పు, నవ్వు, కోపం ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ నాకు నా బొమ్మాయి అండి. అలాగే నాకు వాళ్ళు ఇచ్చిన కొండంత బలం, కొండంత ఇది ఏంటంటే మీరు అభిమానులు, మీ ప్రేమ, మీ ఆప్యాయతకి నేను దానికి వెలకట్లేను. మీరు చూపించే ప్రేమ, ఎందుకంటే నేను ఇంకా ఏమీ చేయలేదు, నేను నా ఎఫర్ట్ అంతా ఏం చూడలేదు మీరు, కానీ మీరు ప్రతిసారి నన్ను చూసినప్పుడు మీరు చూపించే అభిమానం, ప్రేమకి నేను దాసుడినయ్యాను. అండ్ మా హీరోయిన్ రెజీనా గురించి చెప్పాలి. షీస్ అ వెరీ స్వీట్ గర్ల్, చాలా మంచి యాక్ట్రెస్, చాలా బాగా తను డైరెక్టర్ గారికి ఎలా కావాలో తను అంత ఈజీగా ఎమోట్ చేసి బాగా చేసింది. అండ్ ఐ లైక్ ఆల్ ది బెస్ట్ రెజీనా. వాసన్న, హర్షిత్. వాసన్న నాకు అసలు లిటిల్గా ఫ్యామిలీ మెంబరే. అలాగే హర్షిత్ కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. నేను సినిమాలకి రాకముందు నాకు నుంచి పరిచయం నాకు హర్షిత్. అండ్ వాసన్న అయితే అసలు లిటరల్గా నన్ను ప్రతిరోజు ఏమీ కంగారు పడకుండా ప్రతిరోజు ఏం కావాలో అది నీట్గా చెప్పి చేయించుకున్నారు. అండ్ ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. సారీ మర్చిపోయాను. అండ్ థ్యాంక్ యూ వాసన, థ్యాంక్ యూ హర్షిత్. ఇవాళ ఈ స్టేజ్ మీద నుంచొని నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా ముగ్గురు మహిళండి. వాళ్ళు లేకుండా నాకు ఈ జీవితం లేదు, ఇలాగ సినిమాల్లో నాకు వచ్చేదే కాదని. సో ముందుగా వాళ్ళందరికీ వాళ్ళ ముగ్గురికి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మావయ్యలు. మీ ముగ్గురు ప్రేమ ఆప్యాయతలు నేను ఇలా మాటల్లో చెప్పలేను అది. అలాగే మాకు వెలకట్లేని ఒక ప్రేమని ఆప్యాయతను చూపించిందంటే అది మీరండి అభిమానులు. మీ అందరికీ పేరు పేరున ఒక్కొక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ కానీ నేను ఒక్కటి ఏంటంటే ఎప్పటికీ నేను మీలో ఒక్కడిని, నేను అభిమానిగానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయిందే, ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అందరికీ నమస్కారం, ముఖ్యంగా అభిమానులందరికీ. అలాగే ఈ చిత్రాన్ని ఎన్నో సినిమా కష్టాలు కోర్చి నిర్మించిన అరవింద్ గారికి, దిల్ రాజు గారికి కూడా ఈ సినిమా మీరు పడినటువంటి సినిమా కష్టాలకి కరెక్ట్గా ఆ సినిమాకి వచ్చేటువంటి లాభాలు సై కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా తేజ్, నాకు కానీ అన్నయ్యకి కానీ కళ్యాణ్కి కానీ మోస్ట్ లవబుల్ నెవ్యూ, అంటే చాలా ప్రియమైన మేనలుడు. వీడంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా తేజ్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అవుతాడో, ఎంత పెద్ద స్టార్ అవుతాడో ఆ భగవంతుడి చేతిలో ఉంది, వాడి కష్టంలో ఉంది. బట్ మనస్ఫూర్తిగా మా తేజ్ పెద్ద హీరో అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. చిరంజీవి గారు నమస్కారం. టు ఆల్ ద పీపుల్ హూ కమ్ హియర్ టుడే, థ్యాంక్స్ అ లాట్. బన్నీ, రామ్ చరణ్, థ్యాంక్ యూ. And the one person that couldn't be here today, Power Star Pavan Kalyan garu. Mundu, obviously, Geeta, Allu Arvind garu and Dil Raju garu, thanks Cheppali. Kani endukante for giving amazing prodigy like Banivasu and Harshit to us. Banivasu eko
he will not talk too much, but he is someone who works so good behind the scenes. So thank you so much Vasu garu and Harshit. Man director K.S. Ravikumar Chaudhary garu. One person who I totally believe in as a director, Anup Rubens. Thank you so much for the songs. In fact, Ishq and Gunde Jari Gallantayindi vachin mundu I actually heard Pilla Nuvaleni Jeevitam song shooting lo. Na first day was the song, and appat nunchi I've just been humming it so much, especially the title track Pilla Nuvaleni Jeevitam. Mana cameraman Shiva garu, he's made me look so nice on screen. I'm so happy. The designer Shri, andarki chala 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 thanks andi. And before I finish, obviously I have to talk about Babu garu. That's what I call him on sets. He's not like this, Andy. He's not like this. Ilanti chey kattukoni, no way. You should see him on screen, on sets. Suddenly, oka water spray teeskoni, Papa garu, and he'll spray water on me and stuff like that. So he is so much up to all the monkey tricks. So idi only oka act. Actually, no, Andy, very respectful person, and I'm so glad I got to work with him and may work with him soon. థ్యాంక్ యూ. నాకు 2 నిమిషాల నుంచి గుండె టక్ 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 కొట్టుకుంటుంది. ఎందుకంటే చిరంజీవి గారిని పక్కన పెట్టుకుని మైక్లో మాట్లాడటం అంటే ఒక గ్రెనేడ్ ఓపెన్ చేసిన గ్రెనేడ్ మీద అడుగు పెట్టి డ్యాన్స్ చేసినట్టే. నాకు నిజంగా చిరంజీవి గారు ఉంటే నాకు నిజంగా అది ఫియరో ఏంటో తెలియదు. నేను ఎక్కువ మాట్లాడలేను. కానీ చిక్కబాబాయ్ ఇవాళ మీరు ఒకసారి భుజం తట్టితే నేను కొంచెం ధైర్యంగా మాట్లాడతాను. ఈ ఫంక్షన్కి పెద్ద మనసుతో, ఇదే ఫంక్షన్ కాదు ప్రతి ఫంక్షన్కి పెద్ద మనసుతో విచ్చేసిన చిరంజీవి గారికి, ఎంతోమంది అతిథులకి, ఫ్రెండ్స్కి, ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళకి, మా వెల్ విషర్స్కి, అండ్ మా ప్రతి ఫంక్షన్కి ప్రాణం పోసే, మా ప్రతి ఫంక్షన్కి చప్పుడయ్యే మా ప్రాణం, మా మెగా అభిమానులందరికీ అందరికీ నమస్కారం. అనూప్ నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. అందులోనూ నాకు ఫీలింగ్ ఉంటుంది, ఎవరైనా మన ఊరి నుంచి వచ్చి యూనో బాగా షైన్ అవుతూ ఉంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఎవరైనా మన ఊరికి పేరు తీసుకొచ్చాలంటే నాకు చాలా ఇష్టం. ఒక హైదరాబాద్ కుర్రోడు అనూప్. అలాంటి అనూప్ చాలా మంచి మ్యూజిక్ ఇస్తాను. నాకు నిజంగా పర్సనల్గా చాలా గర్వం అనిపిస్తుంది. నేను తేజు గురించి చెప్పాలి. ఒక 2 నిమిషాలు టైం పట్టినా మీరు ఎంత అరిసినా నేను చెప్పిందే చెప్పేస్తాను, ఎందుకంటే నాకు సపోర్ట్ ఉంది. తేజు చాలా ఏళ్ళ క్రితం ఎక్కడో ఒక సినిమా ఆఫీస్లో కనిపించాడు నాకు. హే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే, అది మన ఇలా ట్రయల్స్ చేస్తున్నానంటే నా మనసు చాలా బాధపడింది. మన ఫ్యామిలీ నుంచి వస్తూ ఎక్కడో ఆఫీస్లో తిరుగుతున్నాడు ఏంట్రా బాబు, మనం ఏంటి ఇంట్రెస్ట్ చేయలేం. తనకి పెద్ద చదువు మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు. చాలా కష్టపడి పెద్ద పెద్ద ఫీజులు కట్టి ఆయన చదువుకోమని ఆయన చదువుకోవట్లేదు. నాకు అర్థం అవుతుంది ఆ ఫీలింగ్ ఏంటో, మనం కొంచెం అటు అయిపోయి కదా. సో నిజంగా తను తిరుగుతుంటే నాకు బాధ వేసేది. ఒకరోజు నేను చరణ్ దగ్గరికి వెళ్ళా, చరణ్ మన తేజుని హీరో డాడీ చెప్పు తీసుకొడతారు, నువ్వు ఇలాంటివి గబుక్కుని చెప్పి డిస్కరేజ్ చేయకు అని చాలా ఏళ్ళ క్రితం. అంటే అప్పటికి తను హీరో అవుతానికి చాలా యంగ్ ఏజ్. అలాంటి టైంలో అంటున్నాను, అబ్బా తనకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రోత్సహించకూడదు అని నాలో ఒక థాట్ ఉండేది. అది కొన్నాళ్ళకి అందరు గుర్తించి అందరు సపోర్ట్ చేస్తాం, ఫ్యామిలీ నుంచే సపోర్ట్ వస్తుందో అమ్మా థ్యాంక్స్ తేజు వస్తున్నాడు. నాకు చాలా మనస్ఫూర్తిగా చాలా ఇష్టమైన వ్యక్తి తేజు. అంటే నేను తేజు గురించి సింపుల్గా చెప్పాలంటే, తేజు అలాంటి అంటే మీరు చూశారు, ఫస్ట్ శ్రీహరి గారికి నుంచోమన్నారు, తన సంస్కారం అక్కడ తెలుస్తుంది. అండ్ ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అక్కడి నుంచి లేచుకొచ్చేప్పుడు చిరంజీవి గారు కాలు పట్టుకున్నాడు, నాకు చరణ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి వెనక్కి తిరిగి వాళ్ళ మదర్ కాలు పట్టుకుని వచ్చి స్టేజ్ ఎక్కాడు. ఇంతకంటే నేను తేజు గురించి మీకేం పర్టికులర్గా చెప్పక్కర్లేదు. ఐ లవ్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హోప్ యూ జాయిన్ అవర్ బిగ్ క్లబ్. అంతే. అండ్ పవర్ స్టార్ దాని గురించి చెప్పండి వదలరే. ఏ ఫంక్షన్లో అయినా ఏం చెప్పాలి? ఓకే పవర్ స్టార్. మా ఇంట్లో మాకు ఒక చిన్న పూజ గది ఉంది. ఆ పూజ గదిలో మేము దండం పెట్టుకున్నప్పుడు ఆ దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడో లేదో తెలియదు, కానీ ప్రతిసారి ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దీవిస్తున్నారనే ధైర్యం మా అందరికీ ఉంది. దానివల్లే ఎంత కష్టపడుతున్నాం, ఏదైనా సాధించాలన్నా ఏదైనా కొత్త ప్రయత్నం చేయాలన్నా మీరిచ్చే
బ్లెస్సింగ్స్తోనే చేస్తున్నాం. ఆ బ్లెస్సింగ్స్ తేజుకు ఉండాలి. ఇందాక ఎవరో చెప్పారు తేజు చాలా మంచోడని. నిజంగా మా నెక్స్ట్ జనరేషన్లో ఉన్న వరుణ్ కాదు, నేను కాదు, బన్నీ కాదు, కళ్యాణ్ బాబే కూడా కాదు, హీడే అందరికన్నా మంచోడు. నోట్లో ఏళ్ళు పెడితే కూడా కురుకుతాడో లేదో తెలియదు, కానీ ఒక పిల్లనిస్తే ఏం చేసాడో మీరు అందరు చూశారు. హార్డ్ వర్కర్. ఇవన్నీ మర్చిపోతే బన్నీ చెప్పినట్టు డ్యాన్స్ ఫైట్లు అందరూ చేస్తారు. హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. మంచి మంచి మనిషి. సో మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుద్దని నాకు గట్టి నమ్మకం. అది తేజుకి అవుతుంది. సో ఈ సందర్భంగా అనూప్కి మంచి అభిమానిగా ఎప్పుడు అయ్యానంటే మనం సినిమా నేను అతనితో చూశాను. అండ్ అవుట్ స్టాండింగ్, ఒక రెస్పెక్ట్తో చేసిన ఆల్బమ్ అది. అండ్ అలాగే ఉంటుంది. సో కంగ్రాట్స్ అనూప్. రవికుమార్ చౌదరి గారికి నేను యజ్ఞం చూడలేదు, బట్ ఇవాళ వెళ్ళి యూట్యూబ్లోనే ఒకటి సీడీ తెచ్చుకొని చూడాలని ఉంది. అంత బాగుంది మీరు చేసిన ట్రైలర్. సో మీకు కూడా పెద్ద సక్సెస్ అవ్వాలి. లిరిక్ రైటర్స్కి, అలాగే మా దిల్ రాజుకి, మామాకి, అరవింద్ మామాకి ఇది పెద్ద హిట్ అవ్వాలి. చూస్తుంటే తేజుకి నాకున్నటువంటి సెంటిమెంటు, తేజు మన రామ్ చరణ్కు ఉన్నట్టు జరిగినటువంటి సెంటిమెంట్ మళ్ళీ ఇది జరుగుతుందేమో అనుకోవాలి. నా మొదటి సినిమా పూర్తి అయినా సరే రిలీజ్కు నోచుకోలేదు. మొదటగా రెండవ సినిమా ప్రాణం ఖరీదు రిలీజ్ అయ్యింది. అదే సెంటిమెంట్ ఈ రోజున ఇందాక దిల్ రాజు గారు చెప్తున్నారు, అది సత్యం. అది అదే రకమైన సెంటిమెంట్ తేజు విషయంలో కూడా జరుగుతున్నందుకు ఎక్కడో ఇది శుభసూచకంగా మనం భావించాలి. అలాగే మొదటి సినిమా వేరే నిర్మాత తీసిన, రెండవ సినిమా రామ్ చరణ్ది గీతార్స్లో అల్లు అరవింద్ గారు నిర్మించారు. అదే రకంగా అల్లు అరవింద్ గారి గీతార్స్లో తన రెండవ సినిమా షూటింగ్ చేసుకోవడం, ఈ రోజున ఇలా లాంచ్ చేసుకోవడం అన్నది అదొక మంచి సెంటిమెంట్గా నేను భావిస్తాను. ఇన్ని శుభసూచకాలు ఉంటూ మీ అందరి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా తేజు మనందరం గర్వించే, ముఖ్యంగా నేను గర్వించే మరొక మంచి ఆర్టిస్ట్ అవుతాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. తేజు డ్యాన్సెస్ చూస్తుంటే చాలా చాలా బాగుంది. రవికుమార్ చౌదరి నాకు చూచాయిగా పరిచయం. ఏమైనా సరే ఈ సినిమాలో తను చాలా కష్టపడ్డాడు. దిల్ రాజు గారికి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అయిన బన్నీ వాసు, హర్షత్ గారికి నా హృదయపూర్వక అభినందనల్ని ముందుగానే తెలియజేస్తూ, ఈ సినిమా నటించిన ముఖ్యంగా రజీనా అమ్మాయి సినిమా గతంలో చూడలేదు, కానీ అప్పుడప్పుడు క్లిప్పింగ్స్ అవి టీవీలోను యాడ్ చూస్తూ ఉన్నాను. అండ్ వెరీ వెరీ అట్రాక్టివ్ అండ్ చాలా గ్లామరస్ ఉన్న అమ్మాయి. ఈరోజు తను మాట్లాడుతుంటే కూడా చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ తను కూడా ప్రత్యేకించి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆడియో పెద్ద హిట్ అవుతుంది, ఈ సినిమా అంతకంటే పెద్ద హిట్ అవుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ హుదూద్ తుఫాను బారిన పడి ఎంత అతలాకుతలమైంది, ఎంత బీభత్సం అయిందో మనందరికీ తెలుసు. అలాంటి వారికి ఎప్పుడైనా సరే అభిమానులకే తలమానికంగా ఉన్న అభిమానులు నా అభిమానులు కాబట్టి వారికి ప్రత్యేకించి చెప్తున్నాను. మొన్న చార్ధామ్ ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఆ వరద బీభత్సానికి అదే రకంగా వాళ్ళందరూ కూడా చాలా పెద్ద అమౌంట్ ఇచ్చారు. బన్నీని, నాగబాబుని పంపించి ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్కి వారు ఇచ్చినటువంటి అమౌంట్ని ఇవ్వడం జరిగింది. అప్పట్లో 15 లక్షల దాకా ఇచ్చారు. ఈ రోజున కూడా ఈ యొక్క తుఫానుకి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ వాళ్ళు ప్రత్యేకించి ఈ రోజున నా అభిమానులు నేను గర్వించేలాగా ఈ రోజున వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చారంటే కనుక వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను హృదయపూర్వకంగా నా సంతోషాన్ని తెలియజేస్తూ నేను చాలా గర్వపడుతున్నానని వాళ్ళకి తెలియజేస్తూ నా అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్.